గాయ్స్, ఈరోజు సండే. అయితే మా అన్న అక్కడ కార్ చేపించడానికి వెళ్ళినని చెప్పినా కదా. అయితే రోజు పొద్దున్న లేచి నేను గుడ్ మార్నింగ్ అని ఏం చేస్తున్నావు అది నేను మెసేజ్ చేస్తూ ఉంటాను క్యాజువల్గా. ఏం చేస్తుండో ఒక్కడే ఇట్లా ఫీల్ అవుతున్నారు. అయితే ఈరోజు మెసేజ్ చేయాలి కదా, అసలు మా అన్నని పట్టించుకోలే. ఎందుకంటే మా నాన్న ఈరోజు సండే ఇంట్లోనే ఉన్నాడు కదా. ఎందుకంటే మా నాన్నకు తెలిసిందనుకో, తెలిసిపోతుంది క్యార్ యాక్సిడెంట్ అయిందని. మా నాన్నకి ఇప్పుడు తెలియదు కదా. అయితే ఇప్పుడు 4 o'clock ఇంట్లోకి వెళ్ళి నేను చర్చికి పోయి 8:30కి అయిపోతే 8:30కి అయిపోతే 9:30కి కాల్ చేసిన. ఏడున్నాను, ఏం చేస్తున్నాను, తిన్నావా అని చేస్తే మా అన్న వర్క్ చేసుకుంటున్నారా అన్నాడు. అవునా, ఏం చేస్తున్నావు అని, మరి ఏం తిన్నావు అని అంటే, ఈరోజుకి 5th డే మా అన్న పోయింది. మళ్ళా సేమ్ బ్రౌన్ బ్రెడ్ అట్టుపండుకి అదే తింటున్నాడ. ఎందుకని అట్లా చేస్తున్నావు, కొంచెం అన్నం గిన్నెమని తిను, ఏం కదా అంటే, ఖర్చులు ఎక్కువ ఏమని అంటే, ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, ఇప్పుడు ఉన్న పొజిషన్లో నేను ఎక్కువ ఏం చేయలేను అంటున్నాడు. అంటే మన ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడు ఏమన్నానంటే, ఒక హోటల్కి రోజుకి 1000 రూపాయలు అవుతాయి అని అంటే, అమ్మో అంత బడ్జెట్ నా దగ్గర లేదురా, నేను ఏదన్నా వెయిటింగ్ దగ్గర ఉన్న వెయిటింగ్ బస్ స్టాండ్ అట్లా పడుకుంటా అన్నాడు. మళ్ళీ నేను అదే ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది, లిటరల్లీ ఏడ్చుకుంటూ వచ్చిన. ఏంది మా అన్న లైఫ్ ఏంది, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడేంది ఇట్లా అని మాట్లాడుతున్నాను, మస్తు ఏడ్చుకుంటూ వచ్చిన. మళ్ళీ 2 days తర్వాత బస్సులో పోయింది కాబట్టి 1.5 day పట్టింది. అయితే ఒక రూమ్ తీసుకున్నాడంట. చాలా బాబు మా అన్న రూమ్లో ఉంటుంది కదా అని ఒక ధైర్యం వచ్చింది. ఆ రూమ్కి per day 600 అంట. తినడం అవన్నీ ఏం లేదు, మన తింటలేదు కదా, బ్రెడ్ ఇంకా బనానాలే కదా. పొద్దునంతా ఫాస్టింగ్ ఉంటాడు, సాయంత్రం వరకు 12 నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటాడు. ఒక పూట బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, అరటిపండ్లు తింటాడు. ఇక అట్లనే సాగదీస్తుండు. మొన్న ఒక్కరోజు ఆ 3 rupees ఫుడ్ తిన్నాడంట పాపం మా అన్న. మన దగ్గర కేసీఆర్ది 3 రూపాయలు అన్నం, 5 రూపాయలు అన్నం ఉంటుంది కదా. ఇప్పుడు మా అన్న అక్కడ 3 rupees ఫుడ్ తిన్నాడంట. మా అన్న లైఫ్ చూడండి గైస్, లైఫ్ ఎప్పుడు ఎవరిది ఎట్లా మారుతుందో ఎవ్వరికి తెలియదు. మీరు ఎప్పుడైనా అనుకుంటారు కదా, మీరు ఎట్లా అంటే, మనకు అప్పులు ఎందుకైతే తెలుసా, మనం ఒక జాబ్ చేస్తూ ఉంటాం, ఒక 10,000 వచ్చినాకో 10,000ల 9,000 ఖర్చు అవుతాయి. రూమ్ రెంట్ అంటూ, పప్పులు ఉప్పులు బండ్ల పెట్రోల్ అన్నీ హెల్త్ అన్నీ పోగా ప్రతి నెల 9,000 ఖర్చు అయితే 1,000 రూపాయలు మిలుగుతాయి కదా. ఈ 1,000 రూపాయల మిలుగుతున్నాయి కదా అని ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 1,000 రూపాయలు మిలుగుతున్నాయి కానీ మనం ఏం చేస్తాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అర్థమైందా? ఈ 1,000 రూపాయలు మిలుగుతున్నాయి కదా, ఈ 1,000 రూపాయలే చూసుకుంటుంది, ఈ బిజినెస్ చూసుకుంటుంది అనుకుంటాం. కానీ అది తప్పు. ఆ 1,000 రూపాయలు పోయి 10,000 అప్పు అవుతుంది మనకి. బిజినెస్ పెడతాం 1,000 రూపాయలతోటి, అది నడవదు. 1,000 రూపాయల తర్వాత వచ్చిన నెల తర్వాత 1,500 పెడతాం, 2,000 పెడతాం, 3,000 పెడతాం, 4,000 పెడతాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 9,000 జీతం వస్తుందని చెప్తున్నాను. అట్లా 10,000 ఖర్చు, 10,000 అప్పు అవుతుంది. అట్లనే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, డబ్బులు మిలుగుతున్నాయి కానీ బిజినెస్ పెట్టకండి. మీ లైఫ్ చాలా స్పాయిల్ అయిపోతుంది, చాలా అప్పులలో పోతారు. మీరు ఎప్పుడు రిస్కులు చేయండి తెలుసా. మీరు ఇప్పుడు జాబ్ చేసి ఇప్పుడు జాబులు చేసేటప్పుడు మీరు ఇప్పుడు రిస్కులు చేయకండి. కరెక్ట్ ఒక ఎగ్జాంపుల్, మీరు చదువుకుంటున్నా కానీ ఏమైనా కానీ, మీరు స్టార్టింగ్ నుంచి మీరు జాబులు చేస్తే ఒక 10 years తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏ బిజినెస్ చేసినా ఒక గంటల పైసలు అనేవాడే బిజినెస్ చేయకండి. ఏదైనా బిజినెస్ చేస్తే ఆడొక అర్ధగంట గంట సేపు కూర్చొని మీరు ఈరోజు ప్రాఫిట్ ఇంత వస్తుంది, ఇంత పోతుంది. ఒకవేళ హైలీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనుకో, అది ఏం చేయండి అంటే, ఒక 1 month మీ కిస్మత్లు ఉంటే అది వస్తే లేకపోతే పోతుంది. మీ కిస్మత్లు ఉంటే మాత్రం అది మీరు లక్కీ పర్సన్స్. కాకపోతే ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టకపోతే వెళ్ళిపోతాయేమో అది ఇది అని తొందరపడకండి. తొందరపడే బిజినెస్ ఎప్పుడు తొందరలో ఆగిపోతుంది, తొందర బంద్ అయిపోతుంది పక్కా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకటి బిజినెస్ అమ్మేస్తున్నాడు, లేదా ఆ బిజినెస్ చేద్దాం అనుకుంటారు. మీరు ఆ బిజినెస్ కాడ 1 month కూర్చోండి. ఎట్లా అంటే, ఫ్రీగా కూర్చోండి, డబ్బులు పెట్టకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వాడైనా హోటల్ పెట్టిండు గైస్, వాడు హోటల్ అమ్మేస్తుంది. ఎందుకు అమ్మేస్తుంది? ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయి, లాస్ ఎట్లా వస్తుంది,
దీన్ని ఎట్లా భరించాలి, ఏంది అని చూడండి. కానీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా హోటల్ అమ్మేస్తున్నా, ఎడిటర్ ఉన్నాడు, ఎడిటర్ బక్రా అనుకో, అన్న ఇట్లా హోటల్ అమ్మేస్తున్నా అది అంటే నువ్వేమని అడుగుతావు, ఇట్లా ప్రాఫిట్స్ ఎట్లా అని అంటే వాడు నోట్లకి ఒకటి అంటే 40,000 వస్తాయన్న అన్ని పోంగా అంటాడు. కానీ 40,000 ఎట్లా వస్తాయి, ఏడికెళ్ళి వస్తాయి, ఏమేమి పోంగా వస్తాయి, ఎన్ని వస్తువులు పోంగా వస్తాయి, అట్లా ఉంటుంది గైస్. మీరు ఏ బిజినెస్ పెట్టినా ఒక 1 month ట్రయల్ చేయండి. ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ తోటి, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి 1 month ట్రయల్ చేయండి. అదంతా తట్టుకున్న ఓపిక, శక్తి, ధైర్యం మీకుంటే దాని తర్వాత మీరు అమౌంట్ తీసుకుపోయి కట్టండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. కానీ వస్తున్నాయి కదా డబ్బులు, కొన్ని మిగులుతున్నాయి కదా, హైదరాబాద్లో ఇల్లు లేదు, కొంచెం డెవలప్ అవుదాము, అది అవుదాం ఇది అవుదామని ఇంకెన్ని రోజులు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ బతుకుతాం అనుకొని బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకో, మిడిల్ క్లాస్ ఉన్నవాడు గరీబోడు అయిపోతాడు, అడుక్క దీని స్టేజ్కి వస్తుంది. ఎగ్జాంపుల్ మా స్థితి ఇప్పుడు, మా గతి అట్లనే అయింది. ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, కొంచెం ఒక స్టెప్ వేద్దామని బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గైస్, నేను కాదంటలేను. కాకపోతే మాకున్న పరిస్థితిలో ఇప్పుడు మేము ఏం చేయలేకపోతున్నాం. అక్కడ మిడిల్ క్లాస్ లాగా బతకలేకపోతున్నాం, ఇక్కడ లేనో లెక్క బతకలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా గైస్ గుర్తుపెట్టుకొని, డబ్బు కంటి ముంగట ఉంచుకొని ఉపవాసం ఉండండి. కానీ డబ్బంతా కొట్టుకొని మీరు ఉపవాసం ఉంటే మాత్రం మీ అంత మనిషిగా ఎలా అయిపోతాడంటే పిచ్చోలు అయిపోతారు డబ్బు కోసం. మీరు మాత్రం చెప్తున్నా గైస్, డబ్బుకి చాలా వాల్యూ చేయండి. దాచిపెట్టుకోండి, రూపాయి దాచిపెట్టుకోండి. ఇవాళ ఉంటామో పోతాం, కానీ పక్కా మాత్రం డబ్బు మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. మనకు కాకపోయినా మన పిల్లలు మన పేరెంట్స్ కానీ ఎవ్వరికి కానీ డబ్బు మనం పోయినప్పుడు ఆ డబ్బు వాళ్ళకి పనికొస్తుంది, వాళ్ళు రోడ్డు మీద రాకుండా ఉంటారు గైస్. గుర్తుపెట్టుకొని, డబ్బు చాలా ఇంపార్టెంట్. ఒకటి గైస్, ఈ వీడియోని ఎంతవరకు అంటే అంతవరకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.